నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా అత్తయ్య ఒకరు మా నాన్నమ్మ కోసం రాసిన ఆత్మీయ పదాంజలి ఇది. ఇలానే మా తాతయ్య షష్ఠి పూర్తికి కూడా ఓ కవిత రాశారు మా అత్తయ్య. ఇందులో స్పెషల్ ఏంటంటే ప్రతి లైన్ స్టార్టింగ్ లెటర్స్ కలిపితే మా తాతయ్య నాన్నమ్మల పేర్లు కోడూరి రామలింగయ్య, హైమావతి అని వచ్చేలా రాశారు. ఇక ఈ పదాంజలి మొన్న ఫంక్షన్లో ప్రజెంట్ చేశారు. అప్పుడు చదవటం కుదరలేదు. సో ఫంక్షన్ అయి ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక నేను చదువుతాను, అందరూ వినండి అని స్టార్ట్ చేశా. ఫస్ట్ 2 లైన్స్ చదివాను. ఇక నాకు అర్థమైపోయింది ఇందులో చాలా డెప్త్ ఉంది, నేను ఎమోషన్ అయిపోతానని చదవటం ఆపేశా. మా చెల్లి ఏంటి ఆపేశావు, చదువు అంది. నేను చదవలేనులే, ఎవరికి వాళ్ళు చదువుకోండి అని చెప్పా. మా చెల్లేమో ఏది ఇటివ్వు నేను చదువుతా అని స్టార్ట్ చేసింది. తను చదువుతున్నా అది విని నాకు ఏడుపు వచ్చేస్తుంది. అందుకని అక్కడి నుండి లేచి రూమ్లోకి వెళ్ళిపోయా. రూమ్లో నుండి వింటున్నా. మా చెల్లి కూడా కాసేపటికి ఆపింది. అలా 4-5 సార్లు ఆపి ఆపి ఎలాగోలా మొత్తానికి కంప్లీట్ చేసింది. మా చెల్లికి కాసేపటికి అర్థమైందంట. నేనెందుకు చదవలేనన్నాను. ఆ తర్వాత నన్ను అడుగుతుంది, నీకు ఫస్ట్ 2 లైన్స్లోనే ఎలా అలా తెలిసిపోయింది అని. ఏమో నాకు అలా తెలిసిపోయిందంతే. అదొక మండువా లోకిలి కాదు, అలాగని అదొక 1000 స్తంభాల కోవెల కూడా కాదు. మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది. ఎంత బాగా రాసావత్తా. నువ్వు 1 పేజీలో రాసినా అది చదివితే మేం మా చిన్నప్పటి నుండి వాళ్ళ గురించి చూసినా, విన్నా, తెలుసుకున్నా ఎన్నో విషయాలు నా కళ్ళ ముందు గిర్రున తిరుగుతున్నాయి. అందుకేనేమో ఈ పదాంజలితో నేను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఇది మా నాన్నమ్మకు మాత్రమే గిఫ్ట్ కాదు, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా. మీరు నమ్ముతారో లేదో, ఇది నేను ఇప్పటికీ ఓ 10 సార్లైనా చదువుంటా. అయినా కూడా ఎక్కడా ఆపకుండా పూర్తి చేయలేకపోతున్నా. ఏదో ఒక లైన్ దగ్గర నా గొంతు తడబడుతూనే ఉంది. థ్యాంక్ యూ అత్త, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో మంచి మెమరీస్తో ఉన్న మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు. ఇంతకీ సహస్రచంద్ర దర్శనం అంటే ఏంటి, ఆ కార్యక్రమంలో ఏం చేస్తారు, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్లో క్లియర్ వీడియో ఉంది. ఆ వీడియోని ఎండ్ కార్డ్స్లో కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. మీకు కానీ మీ వాళ్ళకు కానీ మంచి పెళ్లి సంబంధం కుదిరితే బాగుండు అనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమాలకైనా వచ్చిన మీ బంధుమిత్రులకి రుచికరమైన విందు భోజనం తినిపించాలనుకుంటున్నారా? మీరు ఉండటానికి మంచి ఇల్లు కానీ లేదా ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్రాపర్టీ కావాలని చూస్తున్నారా? మీకు కానీ మీ వాళ్ళకు కానీ ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఏమైనా రిస్క్ జరిగినా మీరు మీ కుటుంబం ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే మానేపల్లిస్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేయండి. మీ అన్ని అవసరాలకి 1 స్టాప్ సొల్యూషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.